గైస్ 'కేరామ్' మూవీలోంచి 'కేరళ కుట్టి' అని ఒక సాంగ్ ఉంది కదా! దాని మీదైతే మనం సినిమాటిక్ స్టైల్‌లో ఎడిటింగ్ చేయబోతున్నాం. అంటే 3డీలో ఉంటది. మీకు నచ్చుతది. అంటే గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఇద్దరు కలిపి కపుల్స్ కింద చేసుకోవచ్చు. లేదంటే ఎవరికి ఆళ్ళు సెపరేట్‌గా అంటే బాయ్స్ వేరుగా, గర్ల్స్ వేరుగా చేసుకోవచ్చు. రెండిటి కింద యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చుతది. నచ్చితే పక్కా సపోర్ట్ చేయండి. ఫస్ట్ గివ్ ఇట్ ఒక్క డెమో అయితే చూడండి ఫస్ట్ అయితే. నిజంగా ఏళ్ళ చుక్కలు పాల బుగ్గల మీద వాలాయే నెలంతా చక్కెర మటల గుల పువ్వులు పూసే నువ్వు వెన్నెల పంటే అంతలో డెమో అయితే చూసారు కదా! మేబీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినది కామెంట్ చేయండి. అలాగే నేను ఒకటే చెప్తాను. ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మీకు 3డీలో ఉంటది. దానివల్ల మీకు నేను ఒక 2 ప్రాజెక్టులు ఇస్తాను. దానివల్ల మీకు చాలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. అదే వీడియోని లాస్ట్ వరకు చూస్తే చాలా సింపుల్‌గా ఉంటది. మీకు చేసుకోవాలని ఇంట్రెస్ట్‌గా ఉంటది. అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో. ఫస్ట్‌గా మొత్తం నేను 2 ప్రాజెక్టులు ఇస్తాను. ఇందులో యూజ్ చేసిన 2 ఫాంట్స్ ఇస్తాను. ముందు ఫాంట్స్ డౌన్ చేసుకోండి. ఎలట్మోస్‌లో ఇంపోర్ట్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ జోలికి రండి చెప్తాను. ఫస్ట్ ఒకటి మనకి ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటది. అంటే మెయిన్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటది. ఎక్స్‌ట్రాగా దాంట్లో యూజ్ చేసిన అంటే గ్రీన్ టైపీ అంటే లేయర్స్ టైపీ ప్రాజెక్ట్ ఒకటి ఉంటది. ఒకటి ఫుల్ ప్రాజెక్ట్ ఇంకోటి వచ్చి మనకి లేయర్ ప్రాజెక్ట్ ఒకటి ఉంటది. మొత్తం 2 ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్‌కి మీరు ఫుల్ ప్రాజెక్ట్ జోలికెళ్ళొద్దు. ఫస్ట్ లేయర్స్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా! అంటే సెకండ్ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఒక దాని మీద ఇక్కడ ఐ సింబల్ కనపడుతుంది కదా! దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు టిక్ అయిపోద్ది. ఇక్కడ మీకు ప్లస్ సింబల్ కనపడుతుంది కదా! దీన్ని క్లిక్ చేయండి టాప్‌లో ఉన్నది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంటది. మొత్తం 20 లేయర్స్ ఉంటాయి. మరి చెప్తున్నాను 20 లేయర్స్ ఉంటాయి. 20 లేయర్స్‌ని కాపీ చేయండి. కాపీ చేసి బ్యాక్‌కొచ్చేయండి. ఇంకోసారి కాపీ చేయండి. సరిగ్గా కాపీ అవ్వకపోతే ఇప్పుడు మనకి లేయర్స్ ఉన్న ప్రాజెక్ట్ యూజ్ అయితే ఏమీ లేదు ఇంకా. జస్ట్ మనకి ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు స్టార్టింగ్ నుంచి రండి. అంటే 0 మిల్లీ సెకండ్స్ నుంచి వచ్చి ఇక్కడి నుంచి మీరైతే ఏమైతే కాపీ చేశారో అంటే 20 లేయర్స్‌ని ఇక్కడ పేస్ట్ చేయండి. చూడొచ్చు మనకైతే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్ది. మీరు ఏం చేయక్కర్లేదు. అది కాపీ చేయడం జస్ట్ పేస్ట్ చేయడం. ఎందుకంటే నేను 2 ప్రాజెక్ట్‌ల కింద ఎందుకు ఇచ్చానంటే ఈ పీఎన్‌జీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఎంబీస్ ఉన్నాయి. నేను కొంచెం రిమూవ్ చేయడం వల్ల చాలా వరకు అయినాయి. చాలా వరకు నేను ఇంకా తగ్గించాను. నేను యూజ్ చేసే ప్రాజెక్ట్ కన్నా చాలా వరకు మీకు తగ్గించి పెట్టాను. అర్థం చేసుకోండి. ఎందుకంటే 5 ఎంబీ కన్నా ఎక్కువ ఉంటాయి మీకు. ప్రాజెక్ట్ అనేది ఇంపోర్ట్ అవ్వదు. అర్థం చేసుకోండి. పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి మీరు కెమెరా అనేది ఆన్ చేసుకోండి. కెమెరా అనేది పక్కా ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి వస్తే ఇక్కడ టాప్ వదిలేయండి. ఇక్కడ మీకు కిందకొస్తే ఇక్కడ కెమెరా స్టార్టింగ్ నుంచి వస్తే కెమెరా వన్ ఒకటి ఉంటది. జస్ట్ ఏం లేదు. ఓ ఫోటో తీసుకోండి. పీఎన్‌జీ ఫోటో తీసుకోండి. కరెంట్ ఫీల్డ్‌లోకెళ్ళండి. ఇక్కడి నుంచి రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌కి నేను ఫోటో రీప్లేస్ పెడతాను. మేబీ ఆ యాప్ అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి యాప్ నేను చాలా సార్లు చెప్పాను. బట్ మళ్ళీ చెప్తున్నాను. మ్యాజిక్ ఎరేజర్ అని ఒక యాప్ ఉంటది. అది ప్లే స్టోర్‌లో అవైలబుల్ ఉంటుంది. మీకు క్రోమోలోకెళ్ళి వెతకాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్‌గా దొరికేస్తది. బట్ నేను లాస్ట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే ఎలా యూజ్ చేయాలని చెప్తాను. చాలా వీడియోలో చెప్పాను. బట్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటో ఉంది. నేను ఈ ఫోటోని రీప్లేస్ పెడతాను. పైన ప్లస్ అని క్లిక్ చేయండి. జస్ట్ రీప్లేస్ అయిపోద్ది. రీప్లేస్ చేస్తే సరిపోదు. మీ ఫోటో తగ్గట్టు కొంచెం ఇలా సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఫోటో రీప్లేస్ అవ్వకపోయినా పర్లేదు. ఏం పర్లేదు. ఫస్ట్ ప్లస్ అని క్లిక్ చేసి ఏ ఫోటో అయితే రీప్లేస్ పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటోని యాడ్ చేసుకొని ఈ ఫోటోని కాపీ లేయర్ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనం ఏ ఫోటోని అయితే దాని బదులుగా అంటే నేను ఇచ్చే ఫోటోని ఏ ఫోటోని రీప్లేస్ పెడదాం అనుకుంటున్నారో ఆ ఫోటో ఓపెన్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ పక్కన చిన్న ఆరో మార్క్ క్లిక్ చేసి కరెంట్ ఫీల్ ఒకటే ఉంచండి. ఇక్కడ టైమర్ మొత్తం అన్ని తీసేసి జస్ట్ పేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా సెట్ అయిపోద్ది ఫోటో. అర్థమైంది కదా! ఒకటి ఇలా లేకపోతే అలా నేను బ్యాక్ తీసుకుంటున్నాను. మళ్ళీ ప్రాజెక్ట్ ఇవ్వాలి కాబట్టి మీకు సారీ. అలా సేమ్ అంతే నేను బ్యాక్ తీసుకున్నాను ఒకసారి మళ్ళీ చెప్తానులే. ఆ! ఇక్కడ చూడొచ్చు మనకి సేమ్ అంతే. ఒక్క ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. ఇంకోటి చెప్తున్నాను మనకి ఎక్కడైతే మనకి గర్ల్స్ అంటే గర్ల్ వాయిస్ యొక్క లిరిక్స్ వస్తాయో అక్కడి నుంచి నేను గర్ల్స్ పిక్స్‌ని అయితే పెట్టాను. మీ జస్ట్ అంటే ఇప్పుడు మీ ఫోటో ఎట్టుకొని మీకు ఫేవరెట్ అయిన హీరోయిన్ ఫోటో అయినా యూజ్ చేసుకోండి. లేదంటే అన్నీ మీ ఫోటో యూజ్ చేసుకోండి. గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఫస్ట్‌లో చెప్పాను డెమో ముందు. ఇప్పుడు చెప్తున్నా. అదే మీ చాయిస్ పెట్టి ఉంటది ఎడిటింగ్ అనేది. డెఫినిట్‌గా నచ్చుతుంది. ముందు మరి ఫాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఫస్ట్ యాడ్ చేసుకొని దాని తర్వాత చేసుకోండి. ఒకవేళ మీకు ఫాంట్స్ గురించి చెప్తాను. ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్ నేను బ్యాక్‌కొస్తున్నాను. బ్యాక్‌కొచ్చి ముందు ప్రాజెక్ట్‌లో ఇంపోర్ట్ చేయొద్దు. ఒక రేషియోలో నార్మల్ కొత్త న్యూ గ్రూప్ తీసుకోండి. న్యూ గ్రూప్ ఒక్క నిమిషం తీసుకొని ప్లస్ అని క్లిక్ చేసి ఏదైనా టెక్స్ట్ తీసి ఏదోటి ఎగ్జాంపుల్‌కి నేను టీవీకి అని పెడుతున్నాను. టీవీకి అని పెట్టండి. మొబైల్ డేటా అనేది పక్కా ఆన్ చేసుకోవాలి. మరి చెప్తున్నాను. ఆన్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు రోబోట్ రెగ్యులర్ అని ఉంటది. కింద వి ఆల్ ఫాంట్స్ ఉంటది. ఇది ఓపెన్ చేసి ఒక్క నిమిషం. కొంచెం ఇది అప్డేట్ అడుగుతది. ఇగ్నోర్ చేయండి. నాదైతే అప్డేట్ అడుగుతది. ఎందుకంటే ఓల్డ్ వర్షన్ కాబట్టి. ఇక్కడ మళ్ళీ 3 లైన్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫేవరెట్ అండ్ ఇంపార్టెంట్ పెట్టుకోండి. మొత్తం అన్నీ టిక్‌లో ఉంటాయి.
మొత్తం టిక్ తీసి ఇంపోర్ట్ అండ్ ఫేవరెట్ పెట్టుకొని ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్స్ ఉంటుంది, రెండే టిక్ పెట్టుకోండి. ఇక్కడ మీకు మీ ఫైల్ అనేది తీసుకెళ్తుంది. మీరు ఎక్కడైతే పెట్టుకున్నారో ప్రతిదీ ఇలా ఉంటుందని చెప్పను, మీకు దాన్ని పెట్టి ఉంటుంది. ఇక్కడ నాకైతే ఈ 2 ఫాంట్స్ ఎగ్జాంపుల్ 2 ఫాంట్స్ అనుకోవచ్చు. నేను 2 ఫాంట్స్ని టిక్ చేసి పైన సెలెక్ట్ చేశాను. అది మీ ఫోన్ బట్టి ఉంటుంది, అంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. మేబీ మీకు ఫేవరెట్ లేకపోతే ఎలా ఉంటుంది అన్ఫేవరెట్లోని, దాన్ని ఫేవరెట్ చేసుకుంటే మీకు వెతుక్కోకుండా సింపుల్గా దొరికేస్తుంది, అర్థం చేసుకోండి. అలా ఫాంట్స్ యాడ్ చేసుకోవడం అలాగా. అలాగే ఇంకో యాప్ గురించి చెప్పాను కదా, నేను యాప్ గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడొచ్చు, ఈ యాప్ అనమాట. చూడొచ్చు మ్యాజిక్ ఎరేజర్ అని ఈ యాప్. ఒకసారి నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తాను, చూడొచ్చు. ఇది మీకు పెద్ద ఏం లాగిస్ ఏమి ఉండదు, జస్ట్ సింపుల్గా ఉంటుంది. ఇందులో మనకి చాలా ఉంటాయి. ఏంటంటే రిమూవ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఏ ఫీల్ అవసరం లేదు. ఇది ఎక్స్పెండ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఎక్స్పెండ్ ఒకటిని, ఇంకోటి ఎన్ఎస్ ఒకటిని. రిమూవ్ ఆబ్జెక్ట్ కూడా మీకు బాగా యూస్ అవుతుంది. ఫస్ట్ నేను రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేసి ఒక ఫోటోని యాడ్ చేశాను. మనకి మరీ చెప్తాను, ఒక్కోసారి యాడ్ ప్లే అవుతుంది, లేదంటే యాడ్ ప్లే అవ్వదు. యాడ్ ప్లే అవ్వకపోయినా పర్లేదు, ఒకసారి ప్లే అవుతుంది. బట్ ఒక్క యాడ్ వరకు ఉంటే మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది. చూడొచ్చు, మనకైతే ఎక్కడ ఏం చిన్న కన్ఫ్యూజన్ లేకుండా, అంటే ఎక్కడ చిన్న గ్లిచెస్ లేకుండా మంచి పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు తర్వాత సేవ్ కొట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. జస్ట్ పైన హోమ్ బటన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయిపోద్ది. అలా కోటి కింద ఈ యాప్ నుంచి రీప్లేస్ పెట్టుకోండి, లేదంటే మీ దగ్గర ఏమైనా బెటర్ యాప్ ఉంటే యూజ్ చేసుకోండి, మీ ఇష్టం. దాని తర్వాత మంచి బెటర్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకోండి, వీడియోని సరిపోద్ది. సరే మరి మీ దగ్గర ఏమైనా బెటర్ యాప్ ఉంటే యూజ్ చేసుకోండి, మీ ఇష్టం. దాని తర్వాత మంచి బెటర్ క్వాలిటీ ఎక్స్పోర్ట్ చేసుకోండి, వీడియోని సరిపోద్ది.